అసలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసే రెసిపీ ఉందంటే నమ్ముతారా? అదే అండి ఈ మడత కాజా. ఏంటమ్మా వంట రావడమే కష్టం అనుకుంటే ఈ మడత కాజా ఈజీ అని చెప్తున్నావా అంటే, రండి బాబు నేను చెప్పే ఈ టిప్స్ తోటి మీరు ఈజీగా మడత కాజా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ముందైతే మైదా ఒక కప్పు తీసుకున్నాను. అందులో చిటికెడు సాల్ట్ అండ్ చిటికెడు బేకింగ్ సోడా వేసుకొని ఒక 2 స్పూన్స్ ఆఫ్ నెయ్యి అయినా బటర్ అయినా ఆయిల్ అయినా వేసుకోవచ్చు. వేసుకొని దాన్ని మొత్తం కలిపి దాని తర్వాత వాటర్ మిక్స్ చేసుకొని స్మూత్గా అయితే కలుపుకోవద్దు, కొంచెం హార్డ్గానే ఉండాలి పిండి అయితే. ఒక కప్ ఆఫ్ షుగర్కి ఇంకొక కప్ ఆఫ్ వాటర్ మీరు పాకం ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం ముదురు పాకం రానియొద్దు, కొంచెం లేతగా ఉన్నప్పుడే బంద్ చేసేసుకోండి. ఇంకో సైడ్ మనం ఇట్లా మైదా పిండి ముద్దలను అయితే చపాతీలాగా చేసేసుకొని ఇట్లా ఒకదాని మీద ఒకటి వేసే ముందు ఒకటి వేసుకొని ఫస్ట్ దానికి మంచిగా ఆయిల్ పూసుకొని దాన్ని డస్టింగ్ అయితే చేయాలన్నమాట పొడిపిండితోటి. దాని మీద ఇంకో చపాతీ వేసి దాని మీద మళ్ళీ ఆయిల్ రుద్ది మళ్ళీ దాని మీద పొడిపిండి వేసుకొని మొత్తం ఇట్లా రోల్ చేయాలన్నమాట. ఏదైనా దూల పని చేస్తే మన మమ్మీ వాళ్ళు మనల్ని ఎట్లా మడతెడతారో అట్లా మడతెట్టి లాస్ట్కి కొంచెం మైదాలో కలిపి అది ఇట్లా పేస్ట్ లాగా చేసి రుద్దాలన్నమాట, అది ఊడిపోకుండా. చాలా లో ఫ్లేమ్లో అయితే చేసుకోవాలి, చాలా ఓపిక ఉండాలి మడత కాజా చేసుకోవాలంటే. వంట రాకపోయినా సరే కానీ ఓపిక మాత్రం ఉండాలి మడత కాజా చేసుకోవాలని నాకు అర్థమైంది. లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ వచ్చినాక మంచిగా తీసేసుకొని వేడిగా ఉన్నప్పుడే పాకంలో వేసేసుకోవాలన్నమాట. అట్లా నేను సెకండ్ రౌండ్ కూడా చేసుకున్నాను. మంచిగా జ్యూసీగా సూపర్ వచ్చినాయి. సో లోపల కూడా బాగా ఉడికిందనమాట. బాయ్.